కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన జపమాల ప్రార్థన ధ్యానాంశంలో రెండో రోజుకు స్వాగతం. నిన్నటి రోజున జపమాల అనగా ఏమిటో ధ్యానించాం. ఇప్పుడు ఈ రెండో రోజున జపమాల యొక్క చరిత్రను మనం ధ్యానించుతాం. జపమాల ఎలా వచ్చింది, అసలు జపమాల ఇది ముందు నుంచే ఉన్నదా, బైబిల్లో ఉన్నదా లేదా అని మనం ధ్యానిస్తాం. అది 13వ శతాబ్దం. అనేక మంది సప్త సాంగ్యాలను తిరస్కరిస్తూ ప్రకృతిని ఆరాధిస్తే చాలు, ప్రకృతిని ప్రేమిస్తే చాలు, దేవుణ్ణి మనం ప్రేమించినట్లే, దేవుణ్ణి మనం ఆరాధించినట్లే అని తప్పుడు బోధనలను జనాల్లోకి తీసుకువెళ్తున్న రోజులు. పునీత డొమినిక్ గారు ఫ్రాన్స్ దేశంలో పనిచేస్తున్నప్పుడు జపమాలను ఆయన స్వయంగా మరియ తల్లి చేతుల మీదుగా పొందారు. అప్పటి వరకు జపమాల లేదు అని కాదు, అంతకుముందు కూడా జపమాల ఉండేది. రాకముందు ఆ జపమాల ఉండేది. అది ఒక పరలోక జపము, 10 మంగళవార్త జపాలు, ఒక త్రిత్విక స్తోత్రంలా కాకుండా మన కీర్తనలు గ్రంథం ఏదైతే బైబిల్లో ఉన్న కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉంటాయి. ఆ 150 కీర్తనలను మనం ధ్యానించుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కీర్తనను దేవునికి పాడుకుంటూ సాగుతూ ఉన్న జపమాలను అప్పటి నుంచి మరియ తల్లి ఎప్పుడైతే ఒక ఆయుధంగా వాడుకోమని, ఆధ్యాత్మిక ఆయుధంగా వాడుకోమని పునీత డొమినిక్ గారికి ఇచ్చారో అప్పటి నుంచి దానిని ఒక పరలోక జపం, ఒక 10 మంగళవార్త జపాలు, ఒక త్రిత్విక స్తోత్రం ద్వారా జపించుకుంటూ యేసునాథుని జీవిత చరిత్రను మొత్తము మనం ధ్యానించుకునే సులభమైన అవకాశం పొందాం. మొదట్లో ఇది 150 పూసలు మాత్రమే ఉండేది. అనగా యేసుప్రభు జీవితాన్ని మొదట 3 భాగాలుగా చేసి జననం, బాల్యము సంతోష్ దేవరహస్యంగా, శ్రమలు మరణము దుఃఖ దేవరహస్యముగా, అదేవిధంగా మహిమ దేవరహస్యాలు ఆయన పునరుత్థానము, ఆయన ద్వారా మరియ తల్లి పొందినటువంటి మహిమ, దీనిని మాత్రమే ధ్యానించాము. కానీ అక్టోబర్ 2002లో అప్పటి పోప్ గారైనటువంటి పునీత జాన్ పాల్ II పోప్ గారు ఆయన పరిచర్య, యేసుప్రభు పరిచర్యను కూడా, అందులో ఆయన చేసిన అద్భుతాలను కూడా ధ్యానించండి అని అక్టోబర్ 2002 నుంచి అక్టోబర్ 2003 వరకు జపమాల సంవత్సరముగా ప్రకటించి సర్వ ప్రపంచానికి, కథోలిక సంఘానికి నిండైన జపమాల 20 దేవరహస్యాలతో నిండి ఉన్న 200 పూసల నిండైన జపమాలను ఆయన అందించారు. అప్పటి నుంచి మనము సంపూర్ణ జపమాలను జపిస్తున్నాం. అయితే రోజు 200 సార్లు మనం రోజు 200 సార్లు మనం జపమాలను జపించలేము కాబట్టి 4 భాగాలుగా విభజించి ఒకరోజు సంతోష దేవరహస్యం అనగా సోమవారం సంతోష దేవరహస్యం అయితే, శుక్రవారము దుఃఖ దేవరహస్యం అయితే, ఆదివారం మహిమ దేవరహస్యాలు, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవరహస్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనము ఒక్కొక్క దేవరహస్యం యొక్క బైబిల్లో నుంచి దాన్ని తీసుకొని దాన్ని ధ్యానిస్తూ వీడియో ఆఖరిలో జపమాల జపించుకొని ముగించుకుందాం. ఆమేన్.